ఈ రోజు నేను నా ఛానల్ గురించి లిటిల్ ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి సింప్లీ ముచ్చట్లు విత్ తేజస్వి. నా ఛానల్లో ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డైట్ ప్లాన్స్, డే టు డే వ్లాగ్స్ ఇలా రకరకాల ముచ్చట్లు అయితే ఉంటాయి. ఇంకెందుకు లేట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ ముచ్చట్లు విత్ తేజస్వి. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే ముందు రోజు నైట్ వ్లాగ్ అనమాట. తనది 5th బర్త్డే ఉంది. తన బర్త్డేకి నేనే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను పార్టీకి. సో నేను నూడిల్స్, మంచూరియా, బిర్యానీ ఇట్లా కొన్ని ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇంట్లో ఏదైనా పార్టీ ఉంటే ఎక్కువ మంది కుక్ చేయాలంటే ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అనమాట మనకి నెక్స్ట్ డే కుకింగ్కి. సో కటింగ్ అన్నీ అయిపోతాయి కాబట్టి సో నేను ఏమేమి ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేసుకున్నాను. ఎందుకంటే బిర్యానీకి అండ్ గ్రేవీస్కి వాటికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ లో కొంచెం పసుపు వేస్తే నిలువ ఉంటదని చెప్పేసి విన్నాను. సో అందుకని కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది స్టోరేజ్ బాక్స్ లో తీసేసుకొని పెట్టేసుకుంటే మనకి పని అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా గ్రేవీ పన్నీర్ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు పన్నీర్ బటర్ మసాలా కానీ బటర్ చికెన్ అలాంటి వాటి కర్రీస్కి గ్రేవీస్ ముందే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఫ్రీజర్లో. మీకు టాస్క్ ఈజీ అయిపోద్ది నెక్స్ట్ డే. సో నేను గ్రేవీకి వచ్చేసి జీడిపప్పు, కొంచెం గసగసాలు, చెక్క, లవంగం, ఇంకా ఆనియన్, టమాటో ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లిపాయ వేసేసి ఫ్రై చేసి ఇంకా గ్రేవీ రెడీ చేసేసుకోవడమే, గ్రైండ్ చేసుకొని అది మీరు ఒక స్టోరేజ్ బాక్స్లో తీసుకుంటే నెక్స్ట్ డే కుకింగ్ ఈజీగా ఉంటుంది. ఇంకా మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను. దానికి చాపింగ్ ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి ముందు రోజు నైటే నేను ఇంకా వెజ్జెస్, క్యాబేజెస్, క్యారెట్స్ ఒక 10 క్యారెట్స్, 2 క్యాబేజ్ తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 100 మంచూరియాస్ వచ్చేలా చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్, నూడిల్స్కి వాటి కోసం క్యాప్స్కి ఇవన్నీ కూడా ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట స్టోరేజ్ బాక్స్లో. ఇట్లా ఏంటంటే నా టాస్క్ ఈజీ అయిపోతుంది నెక్స్ట్ డేకి. ఇంకా కుకింగ్ ఒకటే ఉంటుంది, కటింగ్ ఉంటుంది కాబట్టి మనకి. ఇలా మీరు ఇంట్లో ఏమైనా బర్త్డే పార్టీ అట్లా ఉంటే ముందు రోజు ఇట్లా కటింగ్, గ్రేవీస్ ఇట్లా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీ టాస్క్ అయితే ఈజీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.